ఇక బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో రెండు వేరువేరు ప్రమాదాల్లో 6గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టడంతో 2 మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి రమావత్ కేశవులను చూడటానికి వెళ్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురులో 4 అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 2 పరిస్థితి విషమంగా ఉంది. ఇక విజువల్స్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో రెండు వేరువేరు ప్రమాదాల్లో 6గురు మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి రమావత్ కేశవులను చూడటానికి వెళ్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురులో 4 అక్కడికక్కడే మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, నల్గొండ జిల్లా నిడమలూరు మండలం వెంపాడు స్టేజ్ వద్ద నేషనల్ హైవే 186 ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. అయితే పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరుగుతుందని అయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి నడుచుకుంటా వెళ్తున్న రమావత్ కేశవ్ బైక్ తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2 కూడా అక్కడ మృతి చెందినట్లయితే తెలుస్తుంది. వాళ్ళని చూడడానికి, రమావత్ కేశవుల్ని చూడడానికి వస్తున్న వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాటా ఏసీ లో ప్రయాణిస్తూ వాళ్ళ స్వగ్రామానికి చేరుకునే ప్రయత్నంలో పార్వతీపురం ఏదైతుందో పార్వతీపురం దగ్గరికి రాగానే ఢీకొట్టి ముందు వెళ్తున్న ట్యాంకర్ ని ఢీకొట్టి టాటా ఏసీ ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. టాటా ఏసీలో ప్రయాణిస్తున్న మొత్తం 7గురులో అక్కడికక్కడే 3 మృతి చెందారు. మరో 4 పరిస్థితి అయితే విషమంగా ఉంది. మృతి చెందిన వాళ్ళు రమావత్ కేశవ్, రమావత్ గన్య, నాగరాజు, రమావత్ పాండు, రమావత్ బుజ్జి వీళ్ళు మృతి చెందినట్టయితే తెలుస్తుంది. మృతులు నేమాద్ తండకు చెందిన వాళ్ళుగా అయితే గుర్తించారు. పంచాయతీ పరిధిలోని మల్లవాణి కుంట తండాకైతే వీరికి మృతి చెందిన వాళ్ళంతా ఈ తండకు సంబంధించిన వాళ్ళైతే అయితే తెలుస్తుంది. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఒక 5గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి అయితే 108 సహాయంతో తరలించారు. ఒకసారిగా 5గురు మృతి చెందిన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. జనీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శంకర్.